వైఎస్ఆర్సీపీ విభజన విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఇందూజ రెడ్డి గారు వచ్చినందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒక 15 రోజుల కింద వచ్చి నేను మాట్లాడిపోయాను. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పక్షాన్ని విద్యార్థి నాయకులందరూ తీసుకొని వచ్చి కూడా నేను డిమాండ్ చేసిపోయాను. ఖచ్చితంగా ఈ రెవెన్యూ డివిజన్ ప్రకటించాలి. రెవెన్యూ ప్రకటించే వరకు కూడా ఈ మా పోరాటం ఆగదు. తర్వాత కూడా వచ్చిన దీక్షలో పాల్గొని ఈ దీక్షకు మద్దతు తెలిపి ఖచ్చితంగా నా వాయిస్ ప్రజల పక్షాన మా రామంపేట పక్షాన కొట్లాడతాని ఆ మాట నిలబెట్టుకోవడం కోసం నేను మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన సందర్భంలో మన జరిగినటువంటి పరిణామ క్రమాలు చూసినప్పుడు కూడా చాలా రకాలుగా వీడు మాట్లాడతాడు. మనం మాట్లాడిపోయడానికి రాష్ట్రాల నుంచి బాగా స్పందన కూడా వచ్చింది. రెవెన్యూ డివిజన్ ఇస్తామని చెప్పేసి అంటున్నాము అని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. తమిళ రెవెన్యూ డివిజన్ కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ సార్ ఇద్దామని